హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు అమలుకు సిద్ధమండి. మధ్యంతర భృతి, ఐఆర్‌పై అడుగులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీల అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు విషయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల మధ్యంతర వేతన సవరణకు సంబంధించిన ముఖ్యమైన అడుగులు వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిసెంబర్ నెల జీతాలు పెండింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ డిసెంబర్ నెల జీతాలు ఇప్పటి వరకు చాలామంది ఉపాధ్యాయులకు మంజూరు కాలేదని పేర్కొన్నారు. అయితే కొన్ని శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు చెల్లించినప్పటికీ దాదాపుగా 2,00,000 మంది ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు చేయడంలో లోపించింది. ఈ పరిస్థితి వల్ల ఉపాధ్యాయులు బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లించడంలో, అలాగే నూతన సంవత్సర ఖర్చులను తీర్చుకోవడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే జీతాలను చెల్లించి సంఘం ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మేనిఫెస్టో హామీల అమలు పట్ల ప్రశ్నలు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు సంబంధించిన హామీలను అమలు చేయటం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించింది. ప్రతి నెల మొదటి తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వం ఈ మేరకు విఫలమవుతోందని సంఘ నాయకులు పేర్కొన్నారు. జీతాల చెల్లింపు విధానం పట్ల అభ్యంతరం. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు జీతాలు చెల్లించిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయుల జీతాలు చెల్లించడం సరైన విధానం కాదని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆర్థిక చెల్లింపులపై సమస్యలు. ఉద్యోగులు ప్రభుత్వ బీమా సంస్థలైన ఏపీజీఎల్ఐ మరియు పీఎఫ్‌లో పొదుపు చేసిన సొమ్మును అత్యవసర పరిస్థితుల్లో పొందడం సాధ్యమవటం లేదని, ఉద్యోగ విరమణ అనంతరం మాత్రమే ఆ సొమ్మును చెల్లించడంపై సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 12వ పీఆర్సీ అమలు మరియు సిపిఎస్ రద్దు. 12వ పీఆర్సీకి సంబంధించిన మధ్యంతర నివేదికపై ముఖ్యమంత్రి సంఘాలతో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే సిపిఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతులు అందజేస్తూ పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా జీతాలు, బీమా సౌకర్యాలు, పీఆర్సీ అమలు మరియు సిపిఎస్ రద్దు వంటి కీలక సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశాలపై సత్వర చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడం అవసరమనైతే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.